వర్షాకాలం వచ్చిందంటేనే చిన్నపిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. అలాంటి సమయంలో వారి కోసం మనం తీసుకునే జాగ్రత్తలు కొన్నింటిని ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దామండి. ముందుగా పిల్లలకు వేసే బట్టల గురించి తెలుసుకుందామండి. శీతాకాలమైనా వర్షాకాలమైనా కూడా చిన్నపిల్లలకి ఎప్పుడూ కూడా బాడీ అంతా ఫుల్గా కవర్ అయ్యేటట్లు డ్రెస్ వేయాలి. ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కడ పడితే అక్కడ మన ఇంటి చుట్టుపక్కల వాటర్ అనేది ఎక్కువ నిల్వ ఉండిపోతుందండి. దానివలన దోమలు అనేవి బాగా ఎక్కువగా వస్తాయి. ఇలా ఫుల్గా డ్రెస్ కవర్ చేయడం వలన చలి నుంచి మాత్రమే కాకుండా దోమలు కూడా కుట్టకుండా పిల్లల్ని కాపాడుకోవచ్చు. తర్వాత మనం వాళ్ళకి పెట్టే ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. అస్సలు అవుట్ సైడ్ ఫుడ్ అనేది కానీ వాటర్ అనేది కానీ వాళ్ళకి ఇవ్వకూడదండి. అంతేకాకుండా ఇంట్లో కూడా వాళ్ళకి తాగడానికి వేడి నీళ్లు మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ వాటర్ అనేది చల్లారిపోయినట్లయితే కాసిన వాటరే కదా అని అలాగే ఇవ్వొద్దండి. మరలా వాటిని కాస్త గోరువెచ్చగా చేసి వేడిగా ఇస్తేనే మంచిది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా వర్షాకాలంలో తిన్న ఫుడ్ అనేది తొందరగా డైజెషన్ అవ్వదండి. అలా డైజెషన్ కాకపోతే పిల్లలకి ఎక్కువగా వామిటింగ్స్ అవుతాయి. ఇలా తరచుగా వేడినీళ్ళు తాగటం వలన అరుగుదల బాగుంటుంది. అంతేకాకుండా జలుబు దగ్గు లాంటివి దరిచేరకుండా ఉంటాయి. ఇంకా వర్షాకాలంలో వెదర్ చేంజ్ వలన కామన్గా చాలామంది పిల్లలకి ఫీవర్స్ వస్తూ ఉంటాయండి. అలా ఫీవర్ వచ్చినప్పుడు మనం జనరల్గా ఏం ఆలోచిస్తాం? జ్వరంగా ఉంది కదా, ఈ రోజుకి స్నానం ఎందుకులే అనుకుంటాం. కానీ అది చాలా తప్పు. ఎందుకంటే మన బాడీ మీద మన కంటికి కనిపించని ఎన్నో రకాల జెమ్స్ అనేవి ఉండిపోతాయి. అలాంటి సమయంలో స్నానం చేయించకపోతే వాళ్ళ బాడీ మీద జెమ్స్ ఉండటం వల్ల ఫీవర్ అనేది కంప్లీట్గా క్యూర్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు స్నానం అనేది అస్సలు మానుద్దండి. ఒకవేళ ఫీవర్ బాగా ఎక్కువగా ఉంది అనిపిస్తే గనక ఒక బౌల్లో గోరువెచ్చని వాటర్ని తీసుకొని అందులో ఒక కాటన్ క్లాత్ను ముంచి బాగా పిండేసి ఒళ్ళంతా కూడా ఒకసారి క్లీన్ చేసేయాలి. నెక్స్ట్ వాళ్ళకి మనం వేస్తున్న బట్టల విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాలండి. చిన్నపిల్లల బట్టలు అనేవి వాష్ చేస్తున్నప్పుడు కొద్దిగా డెటాల్ వేసి క్లీన్ చేసినట్లయితే బట్టల మీద ఉండే జెమ్స్ అన్నీ కూడా పోయి ఫ్రెష్గా ఉంటాయి. అంతేకాకుండా ఈ వర్షాకాలంలో పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళ కాళ్ళు చేతులు వేడి నీళ్ళల్లో కాస్త డెటాల్ వేసి వెంటనే క్లీన్ చేసేయాలి. అదే పాలు తాగే పసిపిల్లల విషయానికి వస్తే పిల్లలతో పాటు తల్లులు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలండి. ఎందుకంటే పిల్లలు తల్లి పాలు తాగుతారు కాబట్టి తల్లి యొక్క ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడూ కూడా వేడివేడిగా ఉండిన ఆహారాన్ని తీసుకుంటే అది పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఫుడ్ విషయంలో కనుక తల్లులు నెగ్లెక్ట్ చేస్తే కనుక ఆ ఎఫెక్ట్ అనేది పిల్లల మీద బాగా పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా పిల్లలకు వేయించాల్సిన వ్యాక్సిన్ అనేది అస్సలు డిలే చేయకూడదండి. ఎందుకంటే పిల్లల బాడీలో ఇమ్యూనిటీ అనేది బాగా ఉంటేనే ఏ విధమైన హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా వాటిని ఇనీషియల్ స్టేజ్లో ఉండగానే దానిని తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మనం తీసుకునే జాగ్రత్తల వల్లనే పిల్లల ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందండి. ఈ వర్షాకాలంలో పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఈ జాగ్రత్తలు అనేవి పాటిస్తారనే అనుకుంటున్నాను. ఈ విధంగా మనం తీసుకునే జాగ్రత్తల వల్లనే పిల్లల ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందండి. ఈ వర్షాకాలంలో పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఈ జాగ్రత్తలు అనేవి పాటిస్తారనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.